హాయ్ ఫ్రెండ్స్, టుడే మన టాపిక్ వచ్చేసి ఫార్మా ఇండస్ట్రీలో మనం ఏదైనా ఒక బ్యాచ్ చార్జ్ చేసేటప్పుడు ఏపీఐ ఇండస్ట్రీలో సాల్వెంట్ అనేది యూస్ చేస్తాం. అది 100%. సో ఆ సాల్వెంట్ ఎలా యూస్ చేయాలి, దాని యొక్క సేఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే డాక్యుమెంటే ఎంఎస్డిఎస్. సపోజ్ అసలు ఎంఎస్డిఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎంఎస్డిఎస్ అంటే మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్. సింపుల్గా చెప్పాలి అంటే ఒక డాక్యుమెంట్ విచ్ గివ్స్ కంప్లీట్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ కెమికల్ సబ్స్టెన్స్. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక సాల్వెంట్ చార్జ్ చేస్తున్నాం అంటే దాని యొక్క సేఫ్టీ అనేది మనకు తెలిసి ఉండాలి. ఆ సేఫ్టీ అంతా ఈ ఎంఎస్డిఎస్లో ఉంటుంది. ప్రతి ప్రొడక్షన్ ఎంప్లాయీ కంపల్సరీగా ఒక కెమికల్ సాల్వెంట్ చార్జ్ చేస్తున్నప్పుడు రియాక్టర్లో దాని యొక్క సేఫ్టీ గురించి తెలుసుకోవాలంటే మనకి ఈ ఎంఎస్డిఎస్లో తెలుస్తుంది. సో మనం ఏదైనా ఒక బ్యాచ్ చార్జ్ చేసినప్పుడు ఆ సాల్వెంట్ సపోజ్ ఒక టోలినే చార్జ్ చేస్తున్నాం అనుకో, ఈ ఎంఎస్డిఎస్లో మనం తెలుసుకోవచ్చు. అసలు ఎంఎస్డిఎస్లో మనకి సింపుల్గా చెప్పాలంటే ఒక కెమికల్ గురించి, సపోజ్ ఒక టోలిన్ గురించి చెప్పాలనుకో, అసలు దాని యొక్క డేంజర్ ఏంటి, అది ఎలా హ్యాండిల్ చేయాలి, ఎమర్జెన్సీలో మనం ఏం చేయాలి, స్టోరేజ్ ఎలా ఉండాలి, సేఫ్టీ గైడ్ ఏంటి అనేది తెలియజేస్తుంది అనమాట. సపోజ్ మన రియాక్టర్లో టోలింగ్ చార్జ్ చేస్తున్నాం అంటే కంపల్సరీగా సరే ఎర్తింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎర్తింగ్ ఉంటే మనకు ఫైర్ అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా మనం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ యూస్ చేయాలి. అంటే నోస్ మాస్క్, గ్లౌజెస్, తర్వాత గాగుల్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలన్నమాట. సేఫ్టీ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అన్నమాట. కెమికల్ ఇండస్ట్రీలో ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది మనం సేఫ్టీకే ఇవ్వాలన్నమాట. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే మనకి ఎంఎస్డిఎస్ అనమాట. అలానే ఒక డేంజర్ ఏంటి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఎమర్జెన్సీలో ఏం చేయాలి, స్టోరేజ్లో ఎలా ఉండాలి, సేఫ్టీ గైడ్లైన్స్ అనేది మనకి ఎంఎస్డిఎస్లో ఉంటుంది అనమాట. దీనివల్ల ఫార్మా ఇండస్ట్రీలో యూజ్ ఏంటి, వర్కర్స్కి మెయిన్ సేఫ్టీ అనమాట. మనం హెల్పర్స్కి మస్ట్ అండ్ షుడ్ బీగా ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి మనం సేఫ్టీ అనేది వాళ్ళకి ఎలా యూస్ చేయాలి సాల్వెంట్ అనేది వాళ్ళకి కంపల్సరీగా చెప్పాలన్నమాట. ఎలా పడితే అలా మన డ్రమ్ములో ఉన్నాము డిప్ రాడ్ యూస్ చేసి డైరెక్ట్గా లాగేస్తే ఎంత ఉంది ఏంటి అనేది, అది ఓన్లీ చెక్ చేసుకోవడం కోసమే. అది ఫైర్ అవ్వకుండా అంటే దానికి ఎర్తింగ్ రాడ్ అనేది ఇంపార్టెంట్. సో మస్ట్ అండ్ షుడ్గా ఒక టోలిన్ కానీ ఏదైనా సాల్వెంట్ చార్జ్ చేసేటప్పుడు డ్రమ్ములో కంపల్సరీగా ఎర్తింగ్ ఉండాలి. అలానే రియాక్టర్కి కూడా ఎర్తింగ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఏదైనా ఒక సాల్వెంట్ లాగించేటప్పుడు ముఖ్యంగా నైట్రోజన్ అట్మాస్ఫియర్ పెట్టి లాగించుకోవాలి. ఎందుకంటే ఏమన్నా మాయిశ్చర్ ఉన్నప్పుడు కూడా సరే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంకా అలానే మనకి ఫైర్ ఎక్కడైద్ది, దాని యొక్క డిస్టిలేషన్ అనమాట, అది ఎక్కడ డిస్టిలేషన్ అయింది, తర్వాత దాని ఫ్లాష్ పాయింట్ ఏంటి, తర్వాత దాని యొక్క మనకేమన్నా జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ అనమాట, ఫస్ట్ ఎయిడ్ ఏం తీసుకోవాలి అనేది కూడా ఈ ఎంఎస్డిఎస్లో మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనమాట. సో సపోజ్ మనం ఒక టోలిన్ తీసుకున్నాం అనుకోండి, దాని బాయిలింగ్ పాయింట్ 110 డిగ్రీ సెంటీగ్రేడ్. అలానే దాని యొక్క ఫ్లాష్ పాయింట్ వచ్చేసే వరకు 4 డిగ్రీ సెంటీగ్రేడ్స్ అనమాట. సో ఆడిట్ కంప్లైంట్స్ మ్యాండేటరీ అనమాట. అంటే మనం ఆడిట్ అప్పుడు కంపల్సరీగా డాక్యుమెంట్ చూపించాలి. అంటే మన సాల్వెంట్ అనా ఈ సేఫ్టీ పర్పస్ యూస్ చేస్తున్నావా లేదా అని చెప్పేసి. సో ఇది ముఖ్యంగా మనం సేఫ్టీ అనేది కెమికల్ ఇండస్ట్రీలో ఇంపార్టెంట్. మనం ఏదైనా కంపెనీకి వెళ్తున్నప్పుడు కూడా సరే, ఈ కంపెనీ నుంచి ఒక కంపెనీకి చేంజ్ అవుతున్నప్పుడు అక్కడ ఏం ప్రోడక్ట్ వేస్తున్నారో తెలుసుకొని ఆ ప్రోడక్ట్కి యూస్ చేసే ఆ సాల్వెంట్లు ఏంటి, అవి డేంజరా కాదా అని తెలుసుకోవడానికి ఎంఎస్డిఎస్లో చూసి మనం ఆ సాల్వెంట్ యొక్క డేటా అనేది మొత్తం తెలుసుకోవచ్చు. అది చూసి చేంజ్ అవ్వడానికి ఉపయోగపడుద్ది. మీకు ఈ వీడియో నచ్చితే మరిన్ని ఫార్మా అప్డేట్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.